ఎవరో పేరు చెప్పారు, కిరణ్. కిరణ్ కార్ కొనాలన్న ఆయన, ఆర్ ఫోన్ ఆర్ టీవీ ఏదన్నా, కానీ తిండి పెట్టింది మాత్రం మీరే కదా హైదరాబాద్. ఏమో నేను స్వార్థానికి పెట్టుండొచ్చు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు స్వార్థంగా ఏం మాట్లాడలేదే. మరి ఆడికి తెలిసి ఉండాలి. వాడు ఒక ఎదవ ఉన్నాడు వినయ్ అని, వాడు ఆడది కనపడితే చాలు నాకు లైఫ్ ఇచ్చాడు అంటాడు. వాడి గురించి వాడిని ఎందుకు తిట్టాను వినయ్ అనేవాడిని. లేడీస్ ఎక్కడ కనపడితే ఈ పంచ్ మార్క్ పేపర్ అని ఉంటుందమ్మా సాంగ్కి. సో ఇన్ని బార్స్, చరణంలో ఎన్ని లైన్స్, ఇవన్నీ కో డైరెక్టర్కి తెలుసు. డైరెక్టర్ గారి తర్వాత కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ కానీ అసిస్టెంట్ కానీ వాళ్ళకి ఏం తెలుసమ్మా. వాళ్ళ దగ్గర పేపర్ ఇచ్చేసి ఈ జూనియర్ ఆర్టిస్ట్ వచ్చిన వాళ్ళని ఎవరినో లేడీస్ ఎవరు కనపడితే వాళ్ళతో మాట్లాడడం. చాలా వార్నింగ్ ఇచ్చాను, వినయ్ తప్పు చేస్తున్నావు, నేను తేజ గారి దగ్గర చేసిన ఈ మాటలు మాట్లాడద్దు నా దగ్గర. ఇక్కడ నేను డైరెక్టర్ గారి తర్వాత ఇక్కడ మాస్టర్ నేను, సాంగ్ నాది అని నేను చెప్తూ వస్తే వాడు ఏం చేశాడంటే డైరెక్టర్తో చెప్పి తిట్టా నేను. ఓకే, ఏమంటే ఇక్కడ పని చేస్తాడా లేదా లేడీస్ కోసం తిరుగుతూ ఉంటుందా, ఏమన్నా మనిషా పశువా సార్. అయిపోయిన తర్వాత ఆడేం చేశాడు, సేకరణ లైన్లో పెట్టు. ఓహో మాస్టర్ ఇట్లానా అనేసి సేకరణ లైన్లో పెట్టి శేఖర్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. నాకు తెలియకుండా శేఖర్ ఆడితో ఫ్రెండ్షిప్ చేశాడు. ఆ విషయం మీకు తెలీదు, మీతోనే ఉంటాడు కదా. ఏమ్మా ఒక గంటన టీ తాగడానికో లేదో ఎక్కడికో వెళ్ళి రావచ్చుగా. సో నాకు అర్థమైపోయింది. ఒకరోజు శేఖరు వాళ్ళ అమ్మాయి ఫస్ట్ బర్త్డే, ఫస్ట్ సెకండ్ పిలిచి నన్ను అవమానించాడు. అక్కడ ఒక బ్యాచ్ కూర్చున్నాం అందరం. ఓకే, సిట్టింగ్లో ఏమైనా శేఖర్ మాస్టర్ మీ జీవితం, శేఖర్ మాస్టర్ లేకపోతే మీరు లేరు అనేసాడు ఒకడు. ఒక పర్సన్, వాడే వినయ్. రేయ్ రాజకీయం చేయొద్దు, వేరా శేఖర్ ఇక్కడ కొడితే ఇన్స్టిట్యూట్ కనుక వదిలేస్తున్నాను అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి నా కారులో ఎక్కిన తర్వాత వేణుపాల్ మాస్టర్లు, ప్రకాష్ మాస్టర్ అందరు, నా సీనియర్ మాస్టర్స్ అందరూ వచ్చారు, నా కోసం వచ్చారు. కనీసం కారు కాడికి వచ్చి సార్ ఆయన చెప్పింది తప్పే సార్ రండి సార్ అని అంటాడేమో అని ఆ కారులో కూర్చొని ఒక్కసారి తిరిగి చూస్తే రాలేదు. అప్పుడు కారులో ఏడ్చా. పాల్ మాస్టర్ పట్టుకొని పెద్దోడా వదిలే, పెద్దోళ్ళు అయిపోయారు వదిలే పద అంటే నేరుగా వెళ్ళిపోయారు. ఎన్నో ఉంటాయి. ఓకే, అదేమ్మా. ఇంకా ఆ వినయ్ అన్నవాడు నీకు లైఫ్ ఇచ్చాడు, ఐ డ్రీమ్లో నువ్వు అవన్నీ మాట్లాడావు. ఇవన్నీ నువ్వు చెప్పేస్తే రోజు నా అద్దం నా ముఖం చూసుకున్నప్పుడు అసహ్యం పడుతుంది. రే ఎద్దావా కడుపులో పెట్టుకొని దాచుకొని కుమిలిపోతున్నావు ఏంట్రా 4 గోళ్ళ గదిలో. ఓపెన్ అవ్వు, వద్దు వద్దు అని కంట్రోల్ చేస్తున్నా. వాడు నవ్వు వింటున్నా. తిరుపతి నుండి ఫోన్లు వస్తున్నాయి. వాడు ఏంటి ఎటకారంగా నవ్వుతున్నాడు, ఏందిరా నువ్వేం చేస్తున్నావురా, పోనీరా, ఏంరా మామా, అరే నువ్వు కొడుకులాగా పెంచావు కదరా, రే ఏందిరా వాడు అలా మాట్లాడుతున్నాడు. ఏదో ఒక బాధ ఉంటుందిగా, డెఫినెట్లీ ఉంటుంది. అందువల్ల నేను ఓపెన్ అయ్యాను. తప్పే, వాడు బాగుండాలి, నా ఆవిష్ పోసుకొని కూడా బ్రతకాలి, అంతేగాని నాకు ఇంకోటి లేదు. వాడి గురించి ఓపెన్ అవ్వడం తప్పే అని మీరు అంటున్నారు, కానీ ఓపెన్లో తప్పు అని అయిపోయాను కదా, కొన్ని అయ్యాను కదా, అందులో తప్పేం లేదు కదండి. కొందరికి శేఖర్ని గౌరవించే వాళ్ళకి తప్పే కదా. ఒక ఆడబిడ్డ నన్ను ఏదో అనింది కామెంట్లో, అంటే ఆ తల్లికి తెలియదు, రేపు ఆ తల్లికి పెళ్ళి బిడ్డలు కన్న తర్వాత తెలుస్తుంది ఆ కడుపు కోత ఏంటనేది. అభిమానించండి. నేను శేఖర్ని ఎప్పుడు బిడ్డ అన్నాను, కానీ నేను చనిపోతే నా శవాన్ని ముట్టుకోవద్దు దయచేసి ఇప్పుడు చెప్తాను. అడిగి తెలియాలి. అంటే వీటన్నిటికీ కారణం ఈ రీజన్స్ అంటారా? ఇది యూట్యూబ్లో తెలిసినవే.
బట్ మెయిన్ రీజన్ ఏంటి మీ ఇద్దరికి ఇంత పెద్ద డిస్టర్బెన్స్ రావడానికి, మీ ఇద్దరు స్పెషల్ రిలేషన్కి డిస్టర్బెన్స్ రావడానికి? అది వాడికి తెలుసు. మాకు కూడా చెప్పండి కొంచెం. నేను ఏం చెప్పేది అంటే ఏం చెప్పాలమ్మా, అంటే ఫస్ట్ నుంచి మీ ఇద్దరు మంచి క్లోజ్గా ఉన్నారు, ఇద్దరు బయటికి వెళ్ళేవాళ్ళు, అసిస్టెంట్గా నుంచి మాస్టర్ మీరే చేశారు. వాడిని ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ వరకు అసిస్టెంట్ వాడే, ఎవ్వరు ఉండరు, ఓన్లీ శేఖర్. ఇప్పటికి కూడా నేను శేఖరా చరణ్ రా, ఇప్పటికి. ఇప్పుడు ఎందుకు దూరం పెడుతున్నారు? రీజన్ ఏంటి? ఏదో ఒకటి అయి ఉండాలి. ఒకటి అవ్వంది మనకు ఆ కోపం రాదు, దాన్ని ఆ సిచ్యువేషన్ అనేది మన మనసులో అలా ఉండిపోదు, వాళ్ళ మీద కోపం కానివ్వండి. అలా ఏం జరిగిందని అడుగుతున్నాను. చాలా జరిగింది. ఒకటి రెండు చెప్పగలరా మాకోసం? అమ్మా మీరు ఇంత ఓపెన్ అప్ అయ్యారు, సో నేను అన్నీ అడగట్లేదు, జస్ట్ ఒక 2 రీజన్స్. రియల్ పర్సనాలిటీ అనేది మాకు కూడా తెలియాలి కదా. నేను చెప్పలేనమ్మా. గురువుని వదిలేసి చాలా దూరం వెళ్ళాడు, కానీ వాడిని ఎత్తుక్కుంటూ వెళ్ళాం. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. చాలా దూరం వెళ్ళాడు, ఎత్తుక్కుంటూ వెళ్ళా. ఈరోజు వాళ్ళ భార్య కూడా నన్ను విలన్ చూసినట్టు చూస్తుంది. తప్పు నిదానంగా తెలుస్తుంది ఆ తల్లికి కూడా. సరే, శేఖర్ మాస్టర్ గురించి ఇప్పుడు మీరు చెప్పలేను అంటున్నారు, ఈ టాపిక్ వదిలేద్దాం. ఒంటరిగా వచ్చేసి నీకోసం సపోర్ట్ చేస్తా అంటే నువ్వు అలా అనకూడదంటే వెళ్ళిపోయి జాని 2వ రోజు ఫోన్ చేసి మాస్టర్ గారు సారీ క్షమించండి అన్నారు. చెప్పు జాని అన్న, చెప్పు నాన్న తండ్రి అంట, నన్ను క్షమించండి, నేను ఇంటికి వస్తున్నాను ఇప్పుడు. రానా నాన్న వచ్చాడు, వచ్చి ఎప్పుడు కౌగిలించుకొని మిమ్మల్ని బాబాయ్ అని పిలుస్తాను. ఏనా నాన్న? లేదు, మా నాన్న చనిపోయాడు, మా నాన్న ప్లేస్లో మిమ్మల్ని చూస్తున్నాను అన్నాడు. చాలా ఆనందం వేసింది నాకు. తర్వాత ఒకరోజు ఇంకా అది చంప మీద కొట్టిన దానికి నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఎందుకు కొట్టాను, ఓహో తను అర్థం చేసుకున్నాడు ఆ బిడ్డ. సో అక్కడి నుంచి ఒకరోజు పానీపూరి సినిమా షూటింగ్ జరుగుతుంటే, బాబాయ్ రంజాన్కి మీరు పిన్ని పిల్లలు అందరూ మన ఇంటికి భోజనానికి రావాలని వస్తానన్నాడు. ఎక్కడ బాబాయ్ షూటింగ్ అన్నాడు. ఏదో మాల్లో జరుగుతుంది, సాంగ్ జరుగుతుంది, అక్కడికి వచ్చాడు, కూర్చున్నాడు కాసేపు. మధ్యాహ్నం బ్రేక్, భోజనం టైం, భోంచేద్దాం రా అన్న. కాదు బాబాయ్ మీరు రాండి అనేసి ఆ షో పెద్ద కాంప్లెక్స్ అది, లోపలికి తీసుకెళ్ళాడు. మా సైట్ చూపించాడు, కుర్తా పైజామా 10,000 ఎంతో డబ్బులు అక్కడ కట్టేశాడు. బాబాయ్ మీకు నచ్చిందా అన్నాడు. ఏంటి అన్నా, నా మాట ఈ డ్రెస్తో రంజాన్కి ఇంటికి రావాలి మీరు. చెప్పులు దొరకలేదు, అది రెడీ చేసి మన ఇంటికి పంపించాడు. నరసింహ అని వాళ్ళు జానీ దగ్గర ఉంటారు. సో నా లైఫ్లో మర్చిపోయాడు జానీ. ఎవరు చేస్తారమ్మా ఈ కాలంలో? నిజంగా ఆడు చాలా మంచోడు. వాడు కోపమే కానీ క్షణిక కోపమే. అంటే కోపం అంటే ఏం లేదు, నాలాగనే ప్రేమిస్తాడు అందరినీ, మోసం చేస్తే బాధపడతాడు. నేనా లెఫ్ట్ అండ్ రైట్ ఆడేస్తాను, ఆ బిడ్డ కొంచెం ఓపిక పడతాడు. అట్లా జాని నాకు బట్టలు పెట్టి చెప్పులు కిరు చెప్పులు కొనిచ్చి పంపించి ఆ డ్రెస్ వేసుకొని నేను రంజాన్ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ పాదాలు మొక్కితే మొక్కద్దు అంటాడు. జాని మొక్కడు అంటే ముస్లిమ్స్లో వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంటుంది. సో లేదు జాని నువ్వు ఏం మాట్లాడతావు అంటే, వద్దు మాస్టర్ గారు నేను పాదాభివందనాలు చేసుకుని భోజనం కాడ జాని నాతో కూర్చొని నాకు వడ్డించి
అది నా లైఫ్లో మర్చిపోను. జానీలో ఆ గొప్పతనం చూశాను. నేను జానీకి డ్యాన్స్ నేర్పలేదు, నా దగ్గర డ్యాన్సర్గా చేశాడు. చెప్తాడు అప్పుడప్పుడు, నాకు అన్నం లేదు గురువుగారు, అన్నం లేని టైంలో మీ దగ్గరికి వచ్చి నుంచుంటే ఎవరు కుర్రాడని చెప్పి సాంగ్లు వేస్తే ఆ సాంగ్ డబ్బులతో నేను రెంట్ కట్టుకొని అన్నం తిన్నాను. చాలు, నాకు అది చాలు. అంతే. అది జానీకి. ఇప్పుడు నేను ఏదైనా నాకు ఎక్కువ బాధ వచ్చింది అనుకో, ఏడుపు వస్తుందంటే జానీకి ఫోన్ చేస్తాను. ఏమన్నా జానీ అంటే, గురుగారు ఎలా ఉన్నావు ఏంటి, జానీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు ఆ బిడ్డ అంటే ఇక మిగతా బిడ్డలకి షేర్ చేసుకోలేను అంటే సత్యగాడికి ఫోన్ చేస్తే బెబ్బెబ్బే అట్టాడు పెట్టేస్తాడు. గురుగారు మళ్ళీ చేస్తానంటాడు. ఓహో ఏంట్రా నాయన, ఇది శేఖర్కి ఫోన్ చేస్తే కట్ చేస్తాడు. వద్దు. ఒకసారి బాధ ఎక్కువైనప్పుడు చాలామందికి ఫోన్ చేస్తుంటాను. మా గురువు గారికి, అమ్మా నాన్న గుర్తు వచ్చినప్పుడు. అది మరి నాకు ప్రేమ ఎక్కువైపోద్ది. అట్లా జానీ మంచి హృదయం గల బిడ్డ జానీ కూడా.